గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేశానండి. మార్నింగే 5:30కి అయితే లేచేసాము. లేచేసిన తర్వాత ప్రేయర్ అయితే చేసేసుకొని పనులు అయితే స్టార్ట్ చేసేసాను. బెడ్షీట్లన్నీ కూడా మడిచేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ నా ఇంటి పని ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. హడావిడి ఎలా ఉంటుందో ఒకసారి మీరు వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియో అయితే చూసేయండి. బెడ్షీట్లన్నీ కూడా మడిచేసి పెట్టేసుకున్నాను. నాకంటే ముందు లేసేసారు, పిల్లలిద్దరు కూడా లేసేసి బయటకు అయితే వెళ్ళిపోయారు. నేను లేచి ప్రేయర్ చేసేసుకొని బెడ్షీట్లు మడిచేసి ఇల్లు అయితే నీట్గా చేసేసుకున్నాను. మార్నింగే లేచి బయట ఆడుకుంటున్నారండి. మార్నింగ్ 5:30కి లేచేశారు. మార్నింగే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా పాపను స్కూల్కి పంపించాలి కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. 8 కల్లా బాక్స్ రెడీ అయిపోవాలి పాపకి. ఇల్లంతా నీట్గా, బెడ్ అంతా నీట్గా సర్దేస్తాను. ఇంకొద్దిసేపటికైతే ఎక్కడివక్కడే ఉంటాయండి. బెడ్షీట్ అయితే బెడ్ మీద అసలు బెడ్షీట్ కూడా సరిగ్గా ఉండదు. పిల్లలు వచ్చి ఆ విధంగా చేసేస్తారు. ఇల్లు మనం ఎంత నీట్గా ఉంచుకోవాలనుకున్నా ఉండదండి. పిల్లలున్న ఇంట్లో అయితే అస్సలు ఉండదు. రోజుకైతే ఒక 10-15 సార్లు ఇల్లు చిమ్ముకోవాల్సిందేను, తుడుచుకోవాల్సిందేను. మార్నింగ్ అయితే బెడ్షీట్లన్నీ కూడా మడిచేసి ఇంట్లో అన్నీ అడ్డాలన్నీ తీసేసినాక బ్రష్ చేసేసుకుంటున్నాను. కొంచెం వెలుతురుగానే ఉంది. వచ్చి బ్రష్ చేసేసుకొని వంట పని స్టార్ట్ చేయాలి కదండి. ఇంకా అందుకని చెప్పి ముందుగానే బ్రష్ చేసేసుకుంటున్నా. మా పాప చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పేసి ఫోన్లో కనిపించకూడదని చెప్పి కింద పాక్కుంటూ వస్తుంది. బ్రష్ చేసేసినాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే పాపని త్వరగా వంట చేసేసుకొని పాపని రెడీ చేసేసుకోవాలి. మా బాబుకైతే ఫుల్ జలుబు చేసేసిందండి. బాగా దగ్గుతూ ఉన్నాడు ఈ మంచుకి. అందుకని చెప్పేసి హాట్ వాటర్ అయితే అడిగాడు. మార్నింగే లేచి హాట్ వాటర్ అయితే బాబుకి మాత్రం వేడి చేసి ఇచ్చాను. ప్రతిరోజు అయితే హాట్ వాటర్ కావాలని అడుగుతారు. కొన్నిసార్లు అయితే తాగుతాడు, కొన్నిసార్లు అసలు తాగడు. తాగినా తాగకపోయినా హాట్ వాటర్ అయితే రెడీగా ఉంచి పెట్టాలి. ఇష్టమైతే తాగుతాడు, లేకపోతే లేదు. మార్నింగే టీ తాగకపోతే పని జరగదు కదా. టీ అలవాటు, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇవి తాగకపోతే అసలు పని కూడా చేసుకోలేరు. నేను కూడా ఆ కోవకు చెందిన దాన్ని. ముందు టీ అయినా కాఫీ అయినా ముందు తాగేసేయాలి. ఈ పాలు నీళ్ళు వేడయ్యే లోపల నేను అన్నం వండుకోవడానికి 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాను. ఒక స్టవ్ ఖాళీ అయిపోయేటప్పటికి బియ్యం అయితే కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు బాగా కాగిపోయినాయండి. ఇవి కొంచెం చల్లారాలి. ఆ చల్లారే లోపల బియ్యం కడిగి పెట్టేసుకున్న బియ్యం అయితే ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నా.
చూడండి ఎంత వేడిగా ఉన్నాయో. ఆ వేడి తాగలేడు కదా, అందుకని కొంచెం చల్లారుస్తున్నాను వాటరు. అవి కూడా తాగుతాడో తాగడో. నేనైతే సగం గ్లాస్ మాత్రమే చల్లుస్తూ ఉన్నాను. మార్నింగ్ లేసి అయితే కూర్చో ఉన్నాడు హాట్ వాటర్ కోసం రెడీగా. చూడండి కాలుతున్నాయని చెప్పేసి తాగట్లేదు. చూడండి ఎలా దగ్గుతున్నాడో. ఎక్కువ దగ్గు వచ్చేసింది, బాగా జలుబు చేసేసింది. టైం టు టైం అన్ని పనులు అయిపోవాలండి. 9:30 కల్లా ఇంట్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి. వర్క్ అంతా, పని అంతా కంప్లీట్ అయిపోవాలి. బాబుకు వేడి నీళ్ళు ఇచ్చేసాను. నేను కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేయాలి. కర్రీ ఏదో ఒకటి చేయాలి కదా బాక్స్లోకి. మా చిన్న పాప పేపర్స్ తింటుంది. అది తినొద్దని చెప్పి చెప్తుంటే వినట్లేదు. ఈరోజు కర్రీలోకి అయితే వంకాయ బజ్జీ చేయాలనుకుంటున్నానండి. వంకాయలు అయితే ఎక్కువగా తీసుకొచ్చారు. అవి పాడైపోకుండా ఉండాలంటే ముందుగా వండేసుకోవాలి కదా, అందుకని చెప్పి వంకాయలన్నీ తీసేసి బజ్జీ చేద్దామని చెప్పి పచ్చిమిర్చి తీసుకున్న, వంకాయలు టమోటాలు తీసుకొని అవి బాగా నీట్గా కడిగేసి కట్ చేసి అయితే పెట్టేశాను. ఈ లోపల అన్నం ఉడికిపోయింది. అది వంచేసి పక్కన పెట్టేసుకున్నాను. వంట పని చేసినా, ఏం పని చేసినా పక్క నుంచి మా పాపని నిద్ర లేపుతూనే ఉండాలి. రెడీ అవ్వు, టైం అవుతుంది, రెడీ అవ్వు, టైం అవుతుందని అంటూనే ఉండాలి. వంకాయలు అయితే తరిగేసి స్టవ్ మీద పెట్టేశాను వంకాయ బజ్జీ కోసము. తాలింపు కావాలి కదా, పొటాటో తీసుకొని తరిగేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసాను. మార్నింగ్ అయితే హడావిడి మామూలుగా ఉండదండి. ఎంత ఫాస్ట్గా చేసినా టైం అయితే అయిపోతూనే ఉంటుంది. ఒక స్టవ్ మీద అయితే వంకాయ బజ్జీ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
లోపల పాపకు వేడి నీళ్ళు అయితే పెట్టేసి వచ్చేసాను స్నానం కోసము. వంకాయ కూర, ఉల్లగడ్డ తాలింపు రెండు అయిపోయినాయి. అన్నీ తీసుకొని బాక్స్లో పక్కన అయితే బౌల్లో తీసి పెట్టేసుకొని మిగతా అవి కూడా కడిగేసేయాలి కదా, నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదా అంట్లు అని చెప్పి మిగతా అన్నీ కూడా బయట వేసుకొని తోమేసేసుకుంటాను అంట్లన్నీ. నేను వెళ్ళే లోపల ఇంట్లో పని మొత్తం ఏ ఒక్క పని కూడా మిగలకుండా అంతా పని అయితే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతాను. ఈ లోపల పాప కూడా స్నానం చేసేసి వచ్చేసింది జడ వేయించుకోవాలని చెప్పి. అప్పుడు బాగుంటుందా? పాపకి జడేసేసాను. పాప మిగతా అవన్నీ రెడీ చేసుకునే లోపల బ్యాగు బట్టలు అన్నీ వేసేసుకునే లోపల అన్నం వండి ఆరపెట్టేసాను కదా, అదంతా కొంచెం అన్నం కలిపేసి బాక్స్ రెడీ చేయాలి. వంకాయ కూర వేసి కలిపేసి ఉల్లగడ్డ తాలింపు కూడా కొంచెం ఉండగా వేసి కలిపేసి బాక్స్ అయితే రెడీ చేశాను. అన్నం అయితే పెట్టడం ఒక్కటేనండి. కొన్నిసార్లు అయితే అన్నం కూడా తీసుకొచ్చి నాకంటే ముందు వచ్చేసి అన్నం అయితే డస్ట్బిన్లో పడేస్తుంది. ఈవినింగ్ ఆ పనులు కూడా చేస్తుంది మా పాప. నానా ఆనియన్స్ ఏం తీయొద్దు సరేనా? కొన్నిసార్లు అయితే కూరలో ఉప్పు తక్కువ వేస్తానని చెప్పి ఈవినింగ్ మర్చిపోకుండా వచ్చి అడుగుతుంది, ఉప్పు తక్కువ వేసావు ఎలా తినాలి అని అంటుంది. అందుకే ముందుగానే ఉప్పు చూసుకొని ఉప్పు లేకపోతే ఉప్పు కలిపేసి బాక్స్ రెడీ చేసి పెట్టేస్తున్నాను ఈ మధ్యనంతా. పైన కూర బాక్స్ రెడీ చేసినాక పైన కొంచెం కూర వేసి పంపిస్తాను, కర్రీ వేసి పంపిస్తాను. ఈ మధ్య పాప ఎగ్ అసలు తినట్లేదని చెప్పి అందుకని ఎగ్ కూడా బాయిల్ చేసేసి బాక్స్ రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల మా పాప స్నాక్స్ కూడా రెడీ చేసేసుకునింది. గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ అయితే రెడీ పెట్టేసుకునింది. చూసారు కదా, నేను బాక్స్ రెడీ చేసే లోపల మా పాప రెడీ అయిపోయింది. ప్రేయర్ చేసుకోపో, చెప్పులు తీసి ప్రేయర్. కూర్చో, ప్రేయర్ చేసుకో. టైం అయితే 8 అయిపోయిందండి. ఇంకా వ్యాన్ వచ్చేదే. పాప కరెక్ట్ టయానికి రెడీ అయిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే లోపల వ్యాన్ హార్న్ అయితే వినిపించింది. చూసారా ఎట్లా పరిగెడుతుందో. బాయ్ చూసింది కానీ వ్యాన్ పక్కన ఈ దారిలో నుంచి వెళ్ళిపోయింది. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా బాబు ఉన్నాడు కదా, మా బాబుకి స్నానం చేసేసి రెడీ చేయించేసుకొని స్నానం అయితే చేయించేసాను. బట్టలు వేసేసి ఇంకా రెడీ చేసేసుకొని ఇంక టిఫిన్ అయితే పెట్టాలి.
జలుబు చేయడం వల్ల బాబు బాగా డల్గా ఉన్నాడు. చూసారు కదా ఎంత డల్గా ఉన్నాడో. కొన్నిసార్లు అయితే నన్ను పెట్టమంటాడు టిఫిను, ఇప్పుడైతే తినేస్తాను అంటున్నాడు. టిఫిన్ తీసుకొస్తే నాకొద్దు, నాకు 2 ఇడ్లీలు చాలు అంటున్నాడు. ఆ 2 ఇడ్లీలు ఏం సరిపోతాయిలే, నేను పెడదామంటే టైం అయితే అయిపోయింది నాకు కూడా. అందుకని 2 ఇడ్లీలు పెట్టాను. ఆ 2 ఇడ్లీలు తినేసినాక నేను అటు ఇటుగా చేసుకొని అవి మిగతా 2 ఇడ్లీలు మిగతావి కూడా పెట్టాలి. ఓకేనండి, ఇదే ఈరోజు వీడియో.